అంతెందుకు అధ్యక్ష, నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని. అధ్యక్ష దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష, 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత బిల్లీరావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు, దుఃఖం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు. అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష? ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈరోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష. పరోక్షంగా కోర్టులో పిఐఎల్ చేపిస్తారు, పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు, యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని. ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీఐఐసి పరిశ్రమలను నెలకొల్పడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అధ్యక్ష? ఎందుకు అంటే ఇంత సింపుల్ లాజిక్. అంటే రేపు పొద్దుగాల మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించరా? ఏ రోడ్ల కోసం విస్తరించడానికి మీరు భూములు సేకరించరా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా? ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా? యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి వాదింపజేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని, మల్టీ జోను మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు. లేకులు రాక్లు ఉన్నాయేంటివి? లేకులను రాక్లను ఆక్రమించుకున్నది ఎవరు? ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈరోజు అడ్డం పడుతురు ఏంది అనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష. ఎక్కడ చూసినా అక్కడ లేక్స్ రాక్స్ లేకపోతే ఏమో ఉన్నాయి అధ్యక్ష. నిజ నిర్ధారణ కమిటీ మీరు వేసుకోండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇస్తే మాకేమో అభ్యంతరం లేదు. ఎమ్మెల్యేలు అందరినీ ఒక ట్రిప్ తీసుకెళ్లి చూపిద్దాం అధ్యక్ష. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంది, మేము చేస్తున్నది ఏంది, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తమరు అనుమతిస్తే సభలు కానీ లేకపోతే కమిటీ హాల్లో చూపిస్తాం అధ్యక్ష. అన్ని ఓపెన్ బిడ్డింగ్లో మేము అమ్మదలుచుకున్నాం అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో,
సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు నిర్ణయిస్తారు, అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఒప్ప. ఒకవైపు మీరే చెప్తున్నారు, ఎక్కడికక్కడ ఇవాళ హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద పోస్టర్లు, ముఖ్యమంత్రి గారి ముఖార విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము, అక్కడ 50,000 ఎకరాల్లో కడతాము, ఆల్రెడీ 15,000 ఎకరాలు మా దగ్గర ఉంది, ఇంకో 30,000 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు. ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు, వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్, ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని, అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసు వాళ్ళను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి, మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు అని నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టం ఏముంది? పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మీరు ఈ 2,400, 2,500 ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంగ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది, ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు, వారిని కూడా నేను అడుగుతా ఉన్నా. హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది, ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు, ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని. ఆ పిల్లు రాకముందే నీ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే, గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనాడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. రోహిత్ వేములా గారు చనిపోయినప్పుడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. కానీ ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు, కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో 800 ఎకరాల్లో 2,500 చెట్లు కొట్టేస్తారంట. అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట. అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు. అయ్యో ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది, ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, ఇన్ని 100 ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్గా ముంబై మారిపోయింది అన్నారు. మరి ఇవాళ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా? కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, పిల్లల భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా? ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా? ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు? ఒక ఆర్ఏ ఫారెస్టే కాదు, ఇదే రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో హస్దియో అనే ఫారెస్ట్ ఉంది, HASDEO. ఆ ఫారెస్ట్ని అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ మైనింగ్కి అవకాశం ఇస్తే ఇదే రాహుల్ గాంధీ గారు గొంతు చించుకున్నారు. పర్యావరణం దెబ్బతింటుంది, అర్జెంటుగా కాపాడాలా, దీన్ని రద్దు చేయాలా అని మాట్లాడినారు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొంతు ఎందుకు పెగలట్లేదు? నేను ఈ పిల్లలందరికీ ఒక మాట ఇచ్చాను, ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు 4వ తారీఖు దాకా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో, రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం, ఖచ్చితంగా వారిని మరి అడుగుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం మీ స్టాండ్ ఏంది అని. ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతాం, మీరు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని, కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతాం. కానీ ఇవాళ వాస్తవం ఏంది అంటే, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. ఫస్ట్లో మనమే అప్పుడు జాగ్రత్త పడి ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన కొత్తలో, ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు, అక్కడ ఫుట్బాల్ ఆడిండు, హెచ్సియూకి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు.
అప్పుడే కన్ను పడ్డది భూముల మీద. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు, లెక్క చేయట్లేదు. నా డబ్బుల కోసం, మా కమిషన్ల కోసం ఏదైనా సరే పిల్లలు సచ్చినా